వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఏపీలో రాజకీయాలు ఎప్పుడు హాట్గానే ఉంటాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతూనే ఉంటాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే కూటమిలోనే ఇప్పుడు కుమ్ములాట స్టార్ట్ అయిందని ప్రచారం జరుగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బేటలు వారబోతున్నాయని, దానికి ప్రధాన కారణంగా కొన్ని సంఘటనలు చూపుతున్నారు. ప్రధానంగా టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతుందని, ఒకరంటే ఒకరికి పొసగడం లేదని, దానికి తార్కాణమే పిఠాపురంలోని టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య జరిగిన రచ్చ అని తెలుపుతున్నారు. ఎమ్మెల్సీగా తొలిసారి పిఠాపురంకు వెళ్లిన నాగబాబు షాక్కు గురయ్యారు. జనసేన జై, టీడీపీ జై నినాదాలతో హోరెత్తిచ్చారు అక్కడ జనసేన, టీడీపీ కార్యకర్తలు. అసలు పిఠాపురంలో ఏం జరగబోతుంది? ఇది కేవలం పిఠాపురానికే పరిమితమా, లేక నివురుగప్పిన నిప్పుల రాష్ట్రమంతా టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరేమైనా మొదలైందా? ఒకవైపు టీడీపీ, జనసేన బంధం మరో 15 సంవత్సరాలు కొనసాగాలని పవన్, బాబు, లోకేష్ చెప్తుంటే, ఇలాంటి వ్యవహారాలు అధిష్టానికి తలనొప్పిగా మారాయా? అసలు వర్మ వైసీపీ కోవర్ట్ అని, కాబట్టి అధిష్టానాన్ని లెక్క చేయకుండా తన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు బాహాటంగానే చెప్తున్నారు. ఎప్పటికైనా పిఠాపురానికి సంబంధించి టీడీపీ వర్మను కంట్రోల్ చేస్తుందా? జన సైనికులకు జనసేన అధిష్టానం దిశానిర్దేశం చేస్తుందా? లేక చినుకు చినుకు గాలివానగా మారినట్టు ఈ పిఠాపురం సభ సెగ రాష్ట్రమంతా వ్యాపించి కూటమికి బేటలు వారనుందా? ఇలా జరగాలనే వైసీపీ కాంక్షిస్తుందా? వాస్తవం ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ సీనియర్ నేత మోకా ఆనంద్ సాగర్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత స్టేట్ సెక్రటరీ బాబు పాలూరు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ అధికార ప్రతినిధి రేగడ లక్ష్మణరావు గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం టీడీపీ సీనియర్ నేత మోకా ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి. ఆనంద్ సాగర్ గారు నా వాయిస్ వినపడుతుందా? యా నమస్తే సార్. ఆనంద్ సాగర్ గారు, కూటమికి బేటలు వారనున్నాయి. ప్రధానంగా చూసుకుంటే టీడీపీ, జనసేనకి మధ్య గ్యాప్ పెరుగుతుంది కార్యకర్తల మధ్య. దీనికి పిఠాపురం కూడా ఒక వేదిక అయిందని చెప్పి రానున్న రోజుల్లో కూటమికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఏమనుందా? ఏమంటారు? దానికి ప్రధానంగా పిఠాపురంలో మొన్న ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు గారు వెళ్ళారో అక్కడ టీడీపీ, జనసేన కార్యకర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పైచేయి సాధించే ఆధిపత్య ధోరణి దీనికి కారణం కాదంటారా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. ఈ పిఠాపురం అక్కడ అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పట్ల చాలా ప్రేమానురాగాలతో, నమ్మకంతో ఆయన్ని గెలిపించుకున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఒక రకంగా పిఠాపురానికి మహర్దశ ప్రారంభమైంది. అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, రైల్వే జంక్షన్స్, ఆ సముద్ర తీరం, ఎప్పుడు చూడని అభివృద్ధిని అక్కడ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ఇంటింటికి సంక్షేమం అంతా ఉంది. నిత్యం పవన్ కళ్యాణ్ గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారు ఆయన తరఫున కొంతమంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందుబాటులో ప్రజలకుండి వాళ్ళ సమస్యలు క్షణాల్లో పరిష్కారం అవుతుంది. ఇటువంటి సమయంలో నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం, పిఠాపురం టూర్కు రావడం, అక్కడేదో టీకప్ లో తుఫాన్ లాగా కొంతమంది ఒక 10 మందో 11 మందో తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకుని ఏదో నినాదం ఇవ్వడం జరిగింది. వాస్తవం. మీరు చూశారు, మేము చూసాం, అందరం చూసాం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ ఒక వ్యక్తి కోసం, ఒక వ్యక్తి రాజకీయ స్వలాభం కోసమో కూటమి ఏర్పడదు. కూటమి అనేది చాలా విస్తృతమైనటువంటి ప్రణాళికతో కూటమి ఏర్పడింది. రాష్ట్ర భవిష్యత్ అనే ఒక ముఖ్యమైనటువంటి పునాది మీద కూటమి నిర్మించబడింది. 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, అభివృద్ధి చేయడానికి, ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళడానికి ఒక యువనేత పవన్ కళ్యాణ్ గారు, ఒక సీనియర్ నాయకుడు, కాకలు తీరినటువంటి రాజకీయ యోధుడు
ఆనంద్ చంద్రబాబు సాగర్ నాయుడు గారు గారు ఇక్కడ అదే మీరు విధంగా చెప్పినవన్నీ కరెక్టే. ఆనంద్ సాగర్ గారు ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పులివెందుల, అదేవిధంగా కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి ఇప్పుడు నారా లోకేష్ గారు. ఎక్కడా లేని పరిస్థితి పిఠాపురంలోనే ఎందుకు జరుగుతుందంటారు? దీనికి మీ కూటమిలో ఉన్న టీడీపీ జనసేన వాళ్ళే ఒక రకమైన కారణం అనుకోవచ్చా? ఎక్కడా లేనిది పిఠాపురంలో ఎందుకు జరుగుతుంది? కాదు మీకు చెప్తున్నాను సార్. అది ఇప్పుడు వర్మ గారికి ఒక్కడికే ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిందనో లేకపోతే వర్మ గారు ఒక్కడే త్యాగం చేశాడని అనుకోవడానికి లేదు ఇక్కడ. ఇప్పుడు ఇదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేను కూడా పీగన్నవరం నియోజకవర్గాన్ని జనసేనకు త్యాగం చేశాను. అలాగే కొత్త ఆ రామచంద్రపురం నియోజకవర్గం సీట్ ని మా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు త్యాగం చేశాడు. కౌన్సిల్ మాజీ చైర్మన్ ఆయన, ఉపాధ్యక్షుడు ఆయన. ప్రతి చోట ఈ త్యాగాలకు ముందే పిలిపించింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఆ విధంగానే త్యాగాలకి మేము పాల్పడ్డాం, కట్టుబడి ఉన్నాం, ఇప్పటికి అదే కట్టుబడి ఉన్నాం. అంతేగాని వర్మ గారు పిఠాపురంలో పిఠాపురం ఒక్క నియోజకవర్గంలో ఒక వర్మ గారు ఒక్కడే త్యాగం చేయడం, ఆయనకి ఏదో అన్యాయం జరిగిందని అక్కడ కొంతమంది అనుకోవడం ఇది కరెక్ట్ కాదండి. పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ, విధేయత, అంకిత భావంతో ఉన్నటువంటి పార్టీ ఇది. రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దానికి ఆయన ఆలోచన చేయాలి. అసలు అధిష్టాన వర్గం ఏమని ఆలోచిస్తుంది, మనం ఆ వరవడిలోకి వెళ్ళాలి, ఆ బాణీలో మనం ఉండాలి. దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆనంద్ సాగర్ గారు, అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇప్పుడు గతంగా రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్ వర్మ గారు అక్కడ ఏదైతే చెత్తకు సంబంధించిన జగ్గయ్య చెత్త డంప్ యార్డ్ ఏదైతే ఉందో ఆ కాలనీలో ఆ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అధికారులు సరిగ్గా పనిచేయడం లేదు అని చెప్పి వర్మ గారు వెళ్ళి అక్కడ మాట్లాడి సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఈ రకంగా రావడం ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టింది అనుకోవచ్చా? వర్మ గారు ఒక్కడు విరకటంలో పెట్టగలుగుతాడండి కూటమిని? వర్మ గారు ఏమిటి ఇప్పుడు ఆయనకు బాధ్యత ఉంది అక్కడ. ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఇంకా అక్కడ తప్పులేదు. ఆయన పాత్ర కూడా అక్కడ ఆ డెవలప్మెంట్ మీద లేకపోతే అక్కడ శుభ్రత మీద ఇంకో దాని మీద మాట్లాడే రైట్ పార్టీ ఇచ్చింది ఆయనకి. ఇంకా ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా పిఠాపురం నియోజకవర్గానికి వర్మ గారు వ్యవహరిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఎవరన్నా తీసుకెళ్తే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఒక కెమెరా ముందుకు డైరెక్ట్ గా వచ్చి ఆయన ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నం చేసినట్టుగా మీకేం అనిపించలేదా? లేదండి. ఇప్పుడు చెప్తున్నాను కదా, ప్రతి జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన ఇన్ఛార్జీలు ఉన్నారు, బీజేపీ ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళ పార్టీ కూటమి అంటే ఏంటి సార్? ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకోవడమే కూటమి బలిమి. కలిసి ఉంటూ కలిసి ప్రయాణం చేస్తూ ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకోవాలి. రైట్. తెలుగుదేశం పార్టీ డయాస్ మీద తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటాం మేము అక్కడ. కాబట్టి వర్మ గారు అక్కడ మాట్లాడింది తప్పు. వర్మ గారిని పిఠాపురాన్ని స్టేట్ కి అంటగట్టడం, స్టేట్ బయటగా దాన్ని ఊహించుకోవడం, అదేదో పెద్ద విస్ఫోటనం అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అండి? తుఫాన్ అంటారు అంతే మీరు. ఒక్క పిఠాపురం వల్ల పొత్తుకొచ్చిన నష్టం గాని ఇబ్బంది గాని ఏమి లేదు. అసలు పొత్తుకు సమస్య కాదు. రైట్. ఒకసారి ఎమ్మెల్యే చేశారు. వర్మ గారు సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీకి. ఆయనకి పార్టీ విధి విధానాలు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు. ఇవన్నీ కామన్ గా ఉండే విషయాలు. ఇప్పుడు వర్మ గారు ఏమైంది వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా. ఎవరో 10 మంది కార్యకర్తలు జెండాలు పట్టుకెళ్తే అది వర్మ గారు చేయించారనుకోవడం తప్పే. లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి, వర్మ గారికి, లేకపోతే తెలుగుదేశానికి, జనసేనకి ఏదో విభేదాలు వచ్చాయి, విస్ఫోటనం వచ్చింది, విడిపోతున్నారు, పొత్తు విచ్చిత్ అయిపోతుంది, ఇవన్నీ పగటికెళ్ళాలి. రైట్ రైట్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి ఎస్ మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి. మనతోటి జనసేన స్టేట్ సెక్రటరీ బాబు పాలూరు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బాబు పాలూరు గారు నమస్తే సార్. నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా. బాబు పాలూరు గారు విన్నారు, ఇప్పుడు మోకా ఆనంద్ సాగర్ గారు చెప్పింది విన్నారు. పిఠాపురంలో మెయిన్ ఒక ఎమ్మెల్సీగా ఉన్నాక మొదటిసారిగా నాగబాబు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీకు కూడా తెలుసు. ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది పిఠాపురంలో? ఆనంద్ సాగర్ గారు చెప్పిన మాటలతో నేను 100% ఏకీభవిస్తున్నాను సార్. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వర్మ గారికి అసలు ఏం కావాలి? వర్మ గారికి పిఠాపురం అభివృద్ధి కావాలా, లేకపోతే వర్మ గారి సొంత అభివృద్ధి కావాలా? సొంత అభివృద్ధి కావాలంటే ఆయనకి ఏం కావాలి అనే దాని మీద స్పష్టత ఉంటే ఈ గొడవలే రావు. అండ్ మొన్న ఎమ్మెల్సీ మా నాగబాబు గారు పిఠాపురం అభివృద్ధి కార్యక్రమాలు కొన్నింటికి వెళ్ళినప్పుడు ఎవరో 10 మంది కార్యకర్తలు
అంటే వాళ్ళ కార్యకర్తలు అని కూడా అనకూడదు, టీడీపీ కార్యకర్తలు అనకూడదు. ఎందుకంటే అక్కడ టీడీపీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పిఠాపురంలో చాలా సంతోషంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రాతినిధ్యం వహించడం, పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడం, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి, పిఠాపురం పట్ల ఆయన చూస్తున్న ప్రేమ అభిమానం, ప్రభుత్వం తరఫు నుంచి వస్తున్న సహాయం, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలు అక్కడ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడాల్సిందంతా ఏంటంటే వర్మ గారు, అలాగే వర్మ గారి తాలూకు అనుచరులు ఎవరైతే ఉన్నారో 10 మందో 15 మందో, వాళ్ళు ఏదో ఇష్యూ క్రియేట్ చేయడం చూస్తే కూటమికి ఎలాంటి డ్యామేజ్ జరగదు. అయితే బాబు గారు రోజు ఇక్కడ రోజుకి బాబు గారు మీరు చెప్పండి. చెప్పింది కరెక్టే. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జనసేన పార్టీలో ఏదన్నా చిన్న ప్రాబ్లం ఏదన్నా జరిగినా ఎమ్మటనే మీ బాస్ ఎవరైతే కమాండర్ చీఫ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తారని, కానీ టీడీపీ పార్టీలో డైరెక్ట్గా లోకేష్ బాబు గారు సీఎం అవ్వాలి అని చెప్పి బాహాటంగా చెప్పిన వ్యక్తుల్లో వర్మ గారు ఒకళ్ళు బయట. అలాంటి వ్యక్తిని ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సింది టీడీపీ ఇవ్వాలి, కానీ ఎందుకు అది జనసేన వైపు వెళ్ళి జనసేనని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారని బయట చెప్పే మాటల్లో ఏమైనా వాస్తవం ఉందంటారా? అంటే ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క రకమైన విధి విధానాలు ఉంటాయి సార్. వాళ్ళ తాలూకా క్రమశిక్షణ ప్రణాళిక కానీ అవన్నీ కూడా వేరువేరేగా ఉంటాయి. జనసేనకు మాత్రం ఏ చిన్న తప్పుని కూడా పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించేది లేదు. ఎవరు కూడా పార్టీ ఏదైతే ఒక గీత గీస్తుందో ఆ లక్ష్మణ్ రేఖను దాటడానికి లేదు. మరి కరెక్టే ఆ మీరు లక్ష్మణ అన్నది. రేఖను దాటుతున్నారంటే మీరు ఆయన అది లక్ష్మణ చేస్తారు. రేఖ దాటడానికి వీల్లేదు, కానీ ఒక పక్కన జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంటే ఆ ఆవిర్భావ సభలో నాగబాబు గారు చేసిన కమెంట్స్ని ఏ రకంగా చూడాలి? ఆ రోజు అది ఆయన ఒక ఓవర్ గా రకంగా చెప్పారండి. ఆయన ఒక్క టీచ్ చేసింది స్టార్ట్ చేసింది నాగబాబు గారు కాదంటారా? కాదు కాదు అది వర్మ గారిని ఉద్దేశించి కాదండి. అది ఓవరాల్ గా ఏదైనా ఇప్పుడు నేను ఒక నియోజకవర్గంలో త్యాగం చేసి ఉండొచ్చు. అలాగే మొక ఆనంద్ సాగర్ గారు కూడా గన్నవరం నియోజకవర్గంలో త్యాగం చేశారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే జనసేన పార్టీకి 154 స్థానాల్లో త్యాగం చేసింది, తెలుగుదేశం పార్టీ 21 స్థానాల్లో త్యాగం చేసింది. సో త్యాగం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్ప వాళ్ళే. మా గౌరవిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమం అంటే ఎస్ ఏదో బాబు గారు మీ దగ్గర రైట్ కంటిన్యూ. రైట్ వాళ్ళ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. ఈలోపు మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎర్రగడ్డ లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణరావు గారు. నమస్తే లక్ష్మణరావు గారు, ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా అధికార ప్రతిపక్షాల మధ్య తోటాలు పేలుతూ ఉంటాయి మాటలు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కుమ్ములాట స్టార్ట్ అయ్యింది అని ప్రచారం జరుగుతుంది. ఏమన్నా వాస్తవం ఉందంటారా? ఈ కుమ్ములాటకు ప్రధాన కారణం వైసీపీ అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక టీడీపీ ముసుగులో వైసీపీ వెళ్ళి ఇలా చేస్తుందని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. దీనిలో ఏమైనా వాస్తవం ఉందంటారా?
రైట్. బాబు పాలూరు గారు వినబడుతుందన్న వాయిస్? వినిపిస్తుందండి. ఎస్, కంటిన్యూ సార్ ప్లీజ్. Yeah. అదే ఇప్పుడు వర్మ గారికి ఏం కావాలి ముందే నేను అడిగాను. అతను ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ కావాలా, లేకపోతే కాంట్రాక్ట్లు కావాలా, లేకపోతే పిఠాపురం అభివృద్ధి కావాలా అనేది స్పష్టత ఉంటే ఈ గొడవలే రావండి. మేమైతే సంపూర్ణంగా అభివృద్ధిని కోరుకుంటున్నాం. మా నియోజకవర్గాల్లో, మా ప్రాంతాల్లో, మా జిల్లాల్లో, మా రాష్ట్రంలో అభివృద్ధిని కోరుకుంటున్నాం. అది ఎవరు చేస్తారనేది అనవసరం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అభివృద్ధిని కోరుకుంటున్నాం. సో పిఠాపురంలో వర్మ గారు కూడా అభివృద్ధిని కోరుకుంటే చూస్తూ ఉండమనండి. చక్కగా అభివృద్ధికి సహకరించమని చెప్పండి. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం సార్. మొన్నటి వరకు పిఠాపురంలో బస్ స్టాండ్ అంటే ఎక్కడో తెలిసేది కాదు. ఈ రోజు బస్ స్టాండ్ మనకి వినియోగంలోకి వచ్చింది. ఒకప్పుడు వింత చేష్టలకి, వికృతి చేష్టలకి అది ఒక అడ్డాగా మారింది. ఎవరు ఎన్ని అనుకున్నా పిఠాపురం అడ్డా పవన్ కళ్యాణ్ గారి గడ్డ. కుప్పం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైతే మీరు అంటున్నారో, పిఠాపురం దానికి రెండింతలు పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదవుతుంది. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో పనిచేస్తూ వెళ్తున్నారు. కానీ కార్యకర్తలు ఎప్పుడైతే ఒక ప్రధాన పార్టీకి కార్యకర్తలు బలం, ఇవి కూటమిలో ఉన్నప్పుడు అందరు కార్యకర్తలు కూడా సపోర్ట్ చేస్తేనే, మీరు 21 మంది సపోర్ట్ చేస్తేనే టీడీపీకి విజయాలు చేకూరిని, టీడీపీ అందరూ కూడా సపోర్ట్ చేస్తేనే మీ జనసేనకి 21 చేకూరి, అదేవిధంగా బీజేపీకి 10 అయినా 11 అయినా అందరూ కలిసి చేస్తేనే అది చేకూరింది విజయాలు. కానీ ఇలాంటి భావంతో 2029లో మీరు మళ్ళీ ఎలక్షన్లకు వెళితే పిఠాపురం మళ్ళీ హాట్గా అయ్యే అవకాశం లేదంటారా? సార్, మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా బాగా తెలుసు. ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి మీకు తెలుసు, ఆయన క్యాపబిలిటీ గురించి తెలుసు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కూటమి ఎక్కడ బలహీన పడిపోతుందనే ఆస్కారం అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు గీసిన గీతం దాటకుండా నడిచే వ్యక్తులు మేము. సో జనసేన పార్టీ తరఫు నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద మాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. తప్పనిసరిగా ఆయన ఇవేవి కూడా మాకు అడ్డంకులుగా ఉండబోవు. అలాగే భారతీయ జనతా పార్టీ దానికి ఒక స్పష్టమైన ప్రణాళిక, అలాగే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారి దిశానిర్దేశం మీద రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి కూటమిని బలహీనంగా ఉంచడానికి 3 నాయకులు బలంగా నిలబడితే చాలు. అది ఒకటి నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో ఈ 3 నాయకులు బలంగా ఉంటే ఆటోమేటిక్ గా క్షేత్రస్థాయిలో, ఎందుకంటే 3 పార్టీలకి కూడా ఒక అంటే అల్టిమేటం, ఒక దైవంలా భావించే వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నారు, ఏ పార్టీకి ఆ పార్టీ. కాబట్టి వాళ్ళ మాటే మాకు శిరోధార్యం. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే శిరోధార్యం, మరి మాకు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే శిరోధార్యం. పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్తున్నారు కానీ ఎందుకు వర్మ గారిని కంట్రోల్ చేయట్లేదు అనే బయట వచ్చే మాటల్లో వాస్తవం ఉందంటారా? వర్మ గారితో మీకు ఏ ప్రాబ్లం లేదు? సరైన సమయంలో సరైన విధంగా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారు, వర్మ గారితో మాట్లాడతారు. ఆల్రెడీ ఇదివరకు ఒక 3-4 సార్లు మాట్లాడున్నారు. సో ఒకవేళ ఇంకా ఆయన శృతి మించి ప్రవర్తిస్తే కనుక తప్పనిసరిగా టీడీపీ పార్టీ ఏం చేయాలో చేస్తుంది. కూటమికి ఏ ఒక్కరు కూడా అడ్డంకిగా ఉండకూడదు సార్. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అనుకుంటే గనక మాలాగా ప్రతి ఒక్కరు సహకరించాలి. మాకు ఇక్కడ కుర్చీ లేదు, ఎమ్మెల్యే పక్కనే కుర్చీ వేయాలి, ఎమ్మెల్యే లేనప్పుడు మేమే ఎమ్మెల్యేలకు ప్రవర్తించాలి అంటే కుదరదు. దానికంటే ఒక ప్రోటోకాల్, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అక్కడ ఎవరన్నా అన్నారా? టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అన్నారా? ఏమో చెప్తున్నారండి. అంటే అలాంటి ఆలోచనలు గట్రా ఉంటే ఏదైనా ఒక విధి విధానం ఉంటుంది, ఆ విధానం ప్రకారం వెళ్తాం తప్పితే మనకు నచ్చినట్టుగా నడుచుకుంటామంటే అవ్వదు. రైట్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. ఎక్కడ ఉండకూడదు. మళ్ళీ వస్తా. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే సార్. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు వాయిస్ వినబడుతుందా? లక్ష్మణరావు గారు నమస్తే, చెప్పండి. లక్ష్మణరావు గారు, ఏదైతే టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరిగింది, ఆ గ్యాప్ని వైసీపీ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది అన్న మాటల్లో వాస్తవం ఏమైనా ఉందంటారా? బయట వస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం. పిఠాపురంలో జరుగుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో మనం గత కొంతకాలం చూస్తున్నాం. ఎలక్షన్కు ముందు పవన్ కళ్యాణ్ గారు ఇదే పిఠాపురంలో వర్మ గారి చేతిలో ఉన్న యొక్క
విజయ అవకాశాన్ని, నా యొక్క భవిష్యత్తును కూడా ఒక విధంగా చెప్పాలంటే పిఠాపురంలో మరి వర్మ గారికి అప్పచెప్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వర్మ గారు లేకుండా నేను గెలవలేను. వర్మ గారి సపోర్ట్ అవసరం అని చెప్పి గతంలో చెప్పారు. గెలిచిన తర్వాత కూడా వర్మ గారు సహకరించారు. సహకరించడం వల్ల గెలిచానని పవన్ కళ్యాణ్ గారు చాలా వేదికల మీద చెప్పారు. తర్వాత రాజకీయ పరిణామాల దృష్ట్యా మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆధిపత్యం దృష్ట్యా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఎలక్షన్‌లో పోటీ చేస్తే ఇంకా పిఠాపురంలో తప్ప ఇంకెక్కడైనా పోటీ చేయకూడదన్న ఆలోచన విధానం అయ్యుండొచ్చు. లేదా ఇప్పుడుకున్నటువంటి పరిస్థితిలో పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మరి పెండెం దొరబాబు గారిని ఎందుకు పార్టీలోకి పెండెం దొరబాబు అనే వ్యక్తి ఆయన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. సో ఇక్కడ ఈక్వేషన్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలక్షన్‌కి పిఠాపురం నుంచి పోటీ చేస్తారా? లేదంటే ఏమైనా నియోజకవర్గం మారుస్తారా అన్నది రానున్న కాలంలో తెలుస్తుంది. ఇక్కడ ఆధిపత్య పోరు ఎందుకు వచ్చింది, వర్మ గారిని ఎందుకు పక్కన పెట్టారు అంటే ఎవరు పక్కన మరి పెట్టారు? ఎలక్షన్ ముందు ఇదే ఎవరు పక్కన పెట్టారు వర్మ గారిని? ఎవరు? ఏ పార్టీ నేను అదే పక్కన చెప్తాను. పెట్టింది? ఏ పార్టీ నేను అదే వర్మ గారికి చెప్తాను. అవకాశం ఇవ్వాలి? లక్ష్మీనాథ్ గారు ఉమ్, వర్మ గారిని ఎలక్షన్ కు ముందు మీకు నేను క్యాబినెట్ లోకి తీసుకుంటాను, మీకు కంపల్సరీగా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్ లోకి తీసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి ఉన్నారు. సో వర్మ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కాబట్టి ఆయన మాటకి అనుకూలంగానే ఆయన కూడా సరే పెద్ద ఆయన మాట ఇచ్చారని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి సహకరించడం చెప్పి గెలిచిన తర్వాత ఎక్కడైతే వర్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మరి ఆయన్ని క్యాబినెట్ లో తీసుకుంటే మళ్ళీ రెండో పవర్ సెక్టర్ గా పిఠాపురంలో వర్మ గారు ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని ఆలోచన విధానంలో కాస్త జాప్యం అనేది వస్తుంది అనేది వాస్తవం. సో ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, వర్మ గారికి కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వర్మ గారు వర్గం అవనివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి టీ టైం ఉదయ్ ఎవరైతే ఇప్పుడు ఎంపీగా కాకినాడ ఎంపీగా ఉన్నారు, ఆ టీ టైం ఉదయ్ కూడా మరి వర్మ గారి మీద చాలా సార్లు దాడులకు ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనం లైవ్ గా చూసాం. ఎందుకు వర్మ మీకు గారి వర్మ కారుని గారి మీద అటాక్ బాగా చేయడం. కొంచెం సింపతి ఎక్కువగా ఉన్నట్టుంది? వైసీపీకి ఎక్కువగా పాపం ఎందుకు అలా ఉందంటారు? ఏమన్నా వర్మ గారి మీద సింపతి? లేదు పాపం లక్ష్మీనాథ్ పాపం గారు అంటున్నారు. అంటే మీరేనే ఉన్నత కాదు సంపద లక్ష్మణరావు అన్నది గారు, ఏం కాదు. మీరే కాదు చాలా మంది వైసీపీ అధికార ప్రతినిధులు కానీ కొంతమంది పాపం ఆయన మీద బాగా ప్రేమ ఎక్కువగా చూపిస్తున్నారు. ఎందుకు బాధ కలుగుతుందా మీకు ఏమన్నా అక్కడ ఆయన మీద? ఏం లేదు సింపతి ఏం కాదు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం మీకు తెలియపరుస్తుంది. అక్కడ ఈ టైం ఉదయ్ అన్న వ్యక్తి ఎవరైతే మరి ఎంపీగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయన చాలా సార్లు మరి వర్మ గారి మీద అటాక్ చేయడం, ఆయన కారు అద్దాలు పగలగొట్టడం, ఆయన అక్కడికి వెళ్తే అక్కడికి ఆయన్ని వెంటాడడం కూడా చూసాం. అక్కడ ఒక రకమైన ఆధిపత్య పోరు అనేది పిఠాపురం నడుస్తున్నది. ఎవరు ఏమన్నా కాదన్నా అది మాత్రం వాస్తవం. సో ఈ ఆధిపత్య పోరులో ఖచ్చితంగా టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి పిలిపించి మాట్లాడి మీరు కొంచెం తగ్గండానో లేదు నెక్స్ట్ మీకు ఎమ్మెల్సీ ఇస్తామనో లేదా క్యాబినెట్ లో తీసుకుంటామనో ఆయన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిపించి మాట్లాడాలి. వాళ్ళ కూటమిలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఒక వర్మ గారి వల్ల కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది, వర్మ గారి వల్ల కూటమి విడిపోతుంది అంటే పిచ్చి తప్పు. అదే వాస్తవం కూడా కాదు. ఎందుకంటే అంటే ఉన్నారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. బాబు గారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు, అడగండి. నేను వచ్చింది వైసీపీ బాబు గారు మీ వాయిస్ కొంచెం తిరిగితే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు బాబు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లక్ష్మణరావు గారు కంటిన్యూ ప్లీజ్.
లక్ష్మణరావు గారు కంటిన్యూ చేయండి. యా యా. లక్ష్మీనాథ్ గారు నేను ఏంటంటే ఖచ్చితంగా వర్మ గారిని పిలిపించి మాట్లాడవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ యొక్క ఈ యొక్క తరుణంలో ఏమైందంటే నాగబాబు గారు మన జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మన పవన్ కళ్యాణ్ గారి యొక్క గెలుపుకి అక్కడ ఉన్నటువంటి స్థానిక జనసేన పార్టీ కార్యకర్తలు, ఆ సామాజిక వర్గ నాయకులని ఇప్పుడు చెప్పి ఆయన పెండెం ప్రకటించడం దొరబాబు గారు జరిగింది. బొడుగు పిఠాపురంలో పెండెం దొరబాబు గారు ఎప్పుడైతే వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళారో, వైసీపీ అక్కడున్న పిఠాపురం వర్మ గారికి గేలం వేసిందని, తెర వెనక నుంచి వైసీపీ ఆడిస్తున్నట్లుగానే పిఠాపురం వర్మ గారి కదలికలు ఉన్నాయని, ఇదంతా వైసీపీ గేమ్లో భాగమని వస్తున్న ఆరోపణలను ఎలా చూస్తారు మీరు? అటువంటిది ఏం లేదండి లక్ష్మీనాథ్ గారు, అటువంటిది ఏం లేదు. నిజంగానే లక్ష్మీనాథ్ గారు వాయిస్ వినపడుతుందండి? ఎస్, కంటిన్యూ. వినబడుతుంది, మీరు కంటిన్యూ చేయండి. ఎస్, కంటిన్యూ చేయండి లక్ష్మణరావు గారు. నాకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. అంటే చెప్పండి. అటువంటిది ఏమీ లేదు లక్ష్మీనాథ్. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా వర్మ గారు అన్న దూకుడుతనం అనేది అందరికీ తెలిసిందే. ఆయన ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేసినప్పుడు 92,000 మెజార్టీతో ఆయన గెలిచారు. ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్తున్నా ఉన్నా, వర్మ గారి కష్టం ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో వర్మ గారి కష్టం ఉందని వాస్తవం. కానీ ఆయన కష్టం లేదు, వర్మ గారి పాత్ర లేదని చెప్పి నాగేంద్ర బాబు గారు మాట్లాడడం తప్పు. సో ఖచ్చితంగా ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అది వాళ్ళ అంతర్గత ఇంటర్నల్ సమస్య కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏదో వర్మ గారిని తీసుకొచ్చి వర్మ గారికి మేము ఏదో సన్మానం చేసి వర్మ గారిని మా పార్టీలకు ఆహ్వానించి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనేది మాత్రం అవాస్తవం. మేబీ రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగచ్చేమో కానీ మేబీ ఆయన మా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం. అంతేగాని ఇప్పుడు వర్మ గారిని అడ్డం పెట్టుకొని ఏదో రకంగా ఆయన్ని ఆ కూటమిలో కలహాలు తీసుకురావాలనేది అయితే అవాస్తవం. ఇక్కడ ఎటువంటి నిజాలైతే కాదు. కానీ ఆ లక్ష్మణ్ గారు ఒకటే చెప్తాను, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వర్మ పిఠాపురంలో ఫెయిల్యూర్ అయ్యారనేది ఖచ్చితంగా విషయం తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ చాలా మంది జర్నలిస్టులు వెళ్ళి ప్రజలు అడుగుతా ఉన్నారు, అమ్మ మీ ఎమ్మెల్యే ఎవరంటే వర్మ గారు చెప్తా ఉన్నారు. వర్మ గారు అంటే మా ఎమ్మెల్యే అని అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎమ్మెల్యే అనే విషయం పిఠాపురం ప్రజలకు చాలా మందికి తెలియదు. అక్కడ వర్మ గారిని ఎమ్మెల్యేగా చూస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదు? వైసీపీ వాళ్ళకి తెలియదా? వైసీపీ నువ్వు గదిలో కూర్చొని నోటుకొచ్చినట్టు మాట్లాడితే కుదరదు, కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడద్దు. లక్ష్మణ్ ఆగు. నువ్వు ఇదివరకు జనసేనలో పనిచేసినాడు కాబట్టి నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా. ఒకసారి విను లక్ష్మణ్. కనీసం పిఠాపురం ఎక్కడుంటుందో తెలుసా నీకు? పిఠాపురంలో ఎక్కడుంటుందో తెలియదు, ఎందుకంటే నేను చదువుకోలేదు కదా. నేను 2వ తరగతి 1వ తరగతి చదువుకున్నాను. పిఠాపురం ఎక్కడుందో నీకు తెలియదు. పిఠాపురం ఏం జరిగిపోతుందో చెప్పేస్తాను ఇక్కడ కూర్చొని. ఏదో పిఠాపురం నాకు ఎక్కడ ఉంటుందో తెలియదు. అక్కడ టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి స్పష్టంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పిఠాపురం చాలా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి. నువ్వు మాట్లాడతావు, మీరు చెప్పుకుంటే ఇప్పుడు లక్ష్మణ్ నీకు వినాలా. పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చిన పేరు కాదండి. పిఠాపురం అనేది పిఠాపురం రాజులు, పిఠాపురం మహారాజులు, పిఠాపురానికి ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు ఉంది. అది మీరు తెలుసుకోండి ముందు. పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చిన వల్ల పిఠాపురం పేరు కాదు, పిఠాపురం వల్ల పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చింది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి వల్ల పిఠాపురం రాలా. మీకు తెలుసు, మీరు పుట్టక ముందే మీ తల్లిదండ్రులు పుట్టక ముందే, మీ తాతలు ముత్తాతలు పుట్టక ముందే పిఠాపురం అనే ఒక సంస్థగా ఆస్థానాన్ని పరిపాలించినటువంటి ఫిరంగులు పిఠాపురం మహారాజులకి ఆ రోజు పిఠాపురం కొనేటువంటి పేరు. మీరు ఈ రోజు చెప్పుకుంటే ప్రపంచ పట్టంలో ఉందంటే పిఠాపురంలో పరిపాలించినటువంటి మహారాజుల వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల కాదు. ఈ రోజు పిఠాపురం
ఎక్కడ నోటికి వచ్చినట్టు చూసినా చేస్తే కాదు మీ కానీ డ్రైనేజ్ సమస్య point to కానీ point మాట్లాడు. అక్కడ మంచినీటి కొరత కానీ క్రిస్టల్ క్లియర్ గా ఆ. డ్రైనేజ్ సమస్య ఉంది, ఆ. మంచినీటి కొరత ఉంది. నీకు అసలు పిఠాపురం అక్కడ ఎక్కడ ఉందో ఎక్కడ తెలియదు, చూసినా నువ్వు నోటికి వచ్చినట్టు రోడ్లు లేవు. మాట్లాడేస్తున్నాడు. ఎక్కడ చూసినా పరిశుభ్రత లేదని చెప్పి స్వామి, నిన్నటి గవర్నమెంట్ ఫామ్ అయిన 3 నెలలకే డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా గాడిలోకి తెచ్చారు ఆయన. సాక్షాత్ కలెక్టర్ గారికి వెళ్ళి కంప్లైంట్ చేశారంటే ఈ రోజు మనకు అర్థమవుతోంది. రైట్ రైట్ లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు అలా కంటిన్యూస్ గా మాట్లాడితే కరెక్ట్ కాదు. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తా. బాబు గారు మాట్లాడితే వాయిస్ ఎవరిది కూడా బయటికి రాదు. బాబు గారు కంటిన్యూ చేయండి. బాబు గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు లక్ష్మణ్ మాట్లాడతా, లక్ష్మణ్ నువ్వు ఇదివరకు జనసేనలో పనిచేసావు కాబట్టి నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఒకసారి మనం ఏదైనా మాట్లాడే ముందు నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఊహించుకొని మాట్లాడడం కాదు. మనం డిబేట్ లో మాట్లాడుతున్నాం అంటే, ఓ పార్టీకి రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నాం అంటే బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఏదుందో అదే మాట్లాడాలి. అంతేగాని మనం ఊహించుకొని మన మైండ్ కి పని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నీకు పిఠాపురం అడ్రస్ కూడా తెలియదు, పిఠాపురంలో ఏం జరిగిపోతుందో చెప్పేస్తున్నావు ఇక్కడ కూర్చొని రూమ్ లో. అది కరెక్ట్ కాదు. పిఠాపురం వెళ్ళావా నువ్వు? ఒకసారైనా పిఠాపురంలో చూసావా నువ్వేమైనా? డ్రైనేజ్ వ్యవస్థ బాగుండదు అంటున్నావు. ఆయన గవర్నమెంట్ ఫామ్ అయిన 3 నెలలకే డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరిచారు. మొన్న మేము వెళ్ళినప్పుడు, పిఠాపురం మొన్న వెళ్ళినప్పుడు చెప్తున్నారు ప్రజలు అక్కడ, ఈ పాటికి మాకు మొత్తం మునిగిపోయి డ్రైనేజ్ కంపు అంతా ఉండేది, పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మాకు డ్రైనేజ్ సమస్య లేకుండా తీరిందని చెప్పి. బస్ స్టాండ్ ఇప్పుడు దేనిలోకి వచ్చింది? అలాగే చెరువు కోసం ఆల్రెడీ కాంట్రాక్ట్ పెట్టడం జరిగింది. మీరు అంటే టీవీలో చూసో లేకపోతే మీ వైసీపీ సోషల్ మీడియాలో చూసో మీ ఊహాగానం పని చెప్పుకొని మీ నోటికి పని చేస్తారంటే అది కుదరదు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కావాలి. ఇక్కడ ఒకవేళ స్థానికంగా ఉన్న ప్రజలు అయిష్టంగా ఉంటే, అక్కడ ఏమైనా వ్యతిరేకత ఉంటే మీ వైసీపీలు వదులుతారా? మీ సాక్షి వదులుతుందా? మీకు ఎక్కడ ఆస్కారం దొరకట్లేదు ఎందుకు? ఎందుకంటే అంత చక్కగా అభివృద్ధి పరిపాలన చేస్తున్నారు కాబట్టి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ నేరుగా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్సీలు నాగబాబు గారు, హరిప్రసాద్ గారు, అలాగే అజయ్ కుమార్ గారు, ఎవరో ఒక పెద్ద మనిషి అక్కడికి వెళ్ళి అక్కడ సమస్యల్ని తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. కొంచెం అంటే నేను నోటుకొచ్చినట్టు పులివెందుల గురించి మాట్లాడొచ్చు. ఏం పులివెందులకి మీ జగన్మోహన్ రెడ్డికి ముందు ఇంకెవడ ఎమ్మెల్యే లేడా? మీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పులివెందుల పేరు వచ్చిందా? కడపకు పేరు వచ్చిందా? ప్రతి ఊరికి ప్రతి ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఇంకా మెరుగ్గా చెప్పుకోవడానికి, అలాగే మంచి పేరు రావడానికి కొంతమంది వ్యక్తులు దోహదపడతారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి పిఠాపురం ప్రజలు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. దేశం మొత్తం పిఠాపురం గురించి మాట్లాడుకుంటుంది. ఆ విషయం నీకేం తెలుసు? తెలిసినా మీ ఆత్మ ఒప్పుకోదు. పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారి వల్లే పేరు వచ్చింది అనట్లేదు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తుండడం వల్ల పిఠాపురంకి మరింత పేరు వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నాం. రైట్. అంతేగాని మా వల్లనే పేరు వచ్చింది, మా శంకలు మేము గుద్దుకోవట్లా. వైసీపీ ఆనవాళ్ళు మాకు లేవు, అలాంటి ఆచారాలు మాకు లేవు. రైట్. బాబు గారు మాట్లాడే ముందు కొంచెం తెలుసుకొని మాట్లాడు. రైట్. బాబు గారు మళ్ళీ వస్తాను. ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. వస్తాను సార్. లక్ష్మణరావు గారు మీ దగ్గరికి వస్తా. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్. విన్నారు కదా లక్ష్మణరావు గారు మాట్లాడింది, బాబు గారు మాట్లాడింది, ఒకసారి మీరు రియాక్ట్. అదే ఇప్పుడు తమ్ముడు లక్ష్మణ్కి ఇచ్చిన కరెక్షన్, పిఠాపురం మహారాజా సంస్థానం అంటే క్షత్రియులు కాదు వాళ్ళు. పిఠాపురం మహారాజులు వెలమతరు, వాళ్ళు రాజులు కాదు. ఎస్, క్షత్రియ కులం కాదు, వెలమదొరలు పిఠాపురం మహారాజాలు. వాళ్ళు చాలా అభివృద్ధి చేశారు జిల్లాని. ఇక్కడ ఉన్నటువంటి దళిత కులాల్ని మధ్యాహ్న భోజనం పెట్టి, హాస్టల్స్ పెట్టి చదివించినటువంటి మహాత్ములు వాళ్ళు. ఆనంద్ సాగర్ గారు ఒక చిన్న రాజకీయ విశ్లేషకులు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన అవ్వగానే మీ దగ్గరికి వస్తాను సార్. చిట్టిబాబు గారు చెప్పమ్మా సార్, మీరు వినే ఉంటారు, ఈ టీడీపీ జనసేన మధ్య జరుగుతున్న, పిఠాపురంలో జరుగుతున్న ఈ ఏ కోణంలో చూడాలంటారు? అది ఒక పెద్ద వ్యూహం జరుగుతుందమ్మా, పెద్ద వ్యూహం, రాజకీయ వ్యూహం జరుగుతుంది. అక్కడ పిఠాపురంలో ప్రజల రియాక్షన్ అనే దానికి ఇప్పుడు ఒక వ్యూహం ప్రకారమే నాగబాబు వర్మని ఇండైరెక్ట్ గా ఎవరు కాదు కారకులు, మా అభిమానులు, మేమే ధర్మ అని అంటాము. ఆ తర్వాత తెలుగుదేశం క్యాండిడేట్ ఒక్కరు కూడా గెలిచేవారు కాదు పవన్ కళ్యాణ్ పేరు లేకపోతే అని అంటాము. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ 40 ఏళ్ల తెలుగుదేశాన్ని నిలబెట్టాను అంటాం. కానీ ఒక వ్యూహం ప్రకారం జరుగుతుంది. తెలుగుదేశం ఈ కూటమి నుంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే
మామూలుగా వస్తే మరి ఆ గౌరవం ఉండదు పబ్లిక్ లో. ఎంతసేపు ఉండి గబుక్కుని ఇలా వచ్చారు కనుక ఒక అల్లరి జరగాలి, ఒక గొడవ జరగాలి. ఒక గొడవ జరిగితే ఆ గొడవను సాగు పెట్టి అవమానిస్తున్నారు. మా తెలుగుదేశం కార్యకర్తలు మమ్మల్ని అవమానిస్తున్నారు. మా పార్టీ కాంబినేషన్ లో గెలిచి మా పవన్ గారి వల్ల తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారంట. కానీ ఇవన్నీ ఆయన వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళ పౌరుషాలు రెచ్చగొట్టి వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళు మాట్లాడితే ఈ గొడవలు ఉంది, ఈ అవమానాలు ఈ భరించక మేము వెళ్ళిపోతున్నాం అని ప్రతిపక్ష హోదా తీసుకుని ఆ తర్వాత ఇక్కడ ఎలాగో సీఎం అయ్యే ఛాన్స్ లేదు లోకేష్ ఉన్నంతకాలం అయ్యే అవకాశం లేదు కనుక తను సీఎం అవ్వాలంటే వేరే రూట్ ఎత్తుకోవాలంటే ఇక్కడ నుంచి బయటపడితే కానీ వేరే బయటపడితే బీజేపీ తోటి కూడా పెట్టుకున్నాం, లేకపోతే బీజేపీ చెప్పేది ఊహాగానం అనుకోవాలా? అంతేనా? సీఎం క్యాండిడేట్ గా మీ ఊహాగానాలు మీకు నచ్చినట్టు మాట్లాడేసుకోండి, టీవీ ముందు కాదు. ఒక నిమిషం బాబు గారు ఇస్తా మీకు ఇస్తా. మీ పుస్తకాలు మీరు రాస్తే వ్యూహాన్ని మనం పైకి చూసి మాట్లాడుకుంటే కాదు, పెద్ద వ్యూహం ఉంది. ఒక మాట ఉంది, భూదేవి తన భారాన్ని మోయలేకపోతున్నాను, నాకు కొంతమంది నా భారాన్ని తగ్గించమని అడిగిందంట దేవుణ్ణి. దేవదేవుడు ఏమన్నా అంటే ఎవరు తగ్గించమంటావు అని అడిగాడట. అడిగితే నేను వ్యభిచారులను భరించగలను, దొండగలను భరించగలను, హంతకులను భరించగలను, దొంగలు భరించగలను, కానీ విశ్వాసఘాతకులను మాత్రం భరించలేను. విశ్వాసఘాతకులు నా మీద నడవకుండా చేయమని అడిగిందంట భూదేవి. ఇప్పుడు పిఠాపురంలో ఆ విశ్వాసఘాతపు మాటలకే ప్రజల రియాక్షన్. తెలుగుదేశం వాళ్ళని అవమానించి మాట్లాడే 40 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం నేను నిలబెట్టాను అని ఒకడు పవన్ పేరు లేకపోతే ఒక తెలుగుదేశం క్యాండిడేట్ గెలిచేవాడు కాదని అంటుంటే ఎవడు కాదు కర్మ వర్మ అని ఇండైరెక్ట్ గా సెటైర్లు వేసి ఇవన్నీ ఒక వ్యూహ ప్రకారం వాళ్ళ రెచ్చగొట్టడం, వాళ్ళ గొడవ చేయటం, ఆ గొడవ ద్వారా మనం విభేదాలు తెప్పించుకుంటాం, బయటికి వెళ్ళి మనం ఈ ఒక వ్యూహం ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది కూడా మేము ఊహిస్తున్నారండి. ఏమండి చిట్టిబాబు గారు 2029 కావాలని నేను బలంగా ఆశిస్తున్నాను అని చెప్పినారు కదా, అది కూడా వ్యూహమేనా? 2029లో పవన్ కళ్యాణ్ సీఎం గా అవటానికి వేరే దారి లేదు. ఇక్కడ కూటమిలో ఉంటే అయ్యే అవకాశమే లేదు. 2034 అవసరమైతే దేవుడు కరుణిస్తే 2039 కూడా 2039 కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన సారథ్యంలో మరి 10-15 ఏళ్ళు ఈ ప్రభుత్వం నడవాలి, రాష్ట్రం బాగుపడాలని అంటున్నారు. తప్పేముంది? కుర్రవాడికి తెలుసుకో, రాజకీయం అంటే అదే పెదవులతో పలకరిస్తూ కనుబొమ్మలతో వెక్కిరించడమే రాజకీయం. అదే మీ పాశ్చాత్య పచ్చడి రాజకీయం మీది, మీ పాశ్చాత్య పచ్చడి రాజకీయం మీది. గోపల్ బడిచి మాట్లాడట్లా, గోపల్ బడిచిపోయి నేను మాట్లాడట్లా, అర్థమైందా? నువ్వు వైసీపీ రంగులు వేసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడదు చిట్టుబాబు. గురుగారు మీరు వైసీపీ రంగులో వచ్చి మాట్లాడకండి, మీరు వైసీపీ రంగులో వచ్చి మాట్లాడకండి. మీరు పొలిటికల్ అనలిస్టా, సినిమా క్రిటికా? మీరు పొలిటికల్ అంటే అనలిస్టా, సినిమా క్రిటికా? మీ సినిమా కబుర్లు ఇక్కడ చెప్పుకో, సినిమా కబుర్లు ఇక్కడ చెప్పొద్దు. మీరు అర్థమవుతుందా? మీరు సినిమా క్రిటిక్, పొలిటికల్ అనలిస్ట్, ఏ రాజకీయ పార్టీ అజ్ఞానం నువ్వు ఏమీ కాకుండా అటుకి ఇటుకి కాకుండా ఒక నిర్మాత కాలేకపోయావు, ఎందులో సక్సెస్ అవ్వలేకపోయావు, రాజకీయాల్లో సక్సెస్ అవ్వలేకపోయావు, ఏది కాలేక ఇప్పుడు టీవీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు బాకాలు పెట్టుకొని. నీకు నిలకలేదు కాబట్టి మీలాంటి వాళ్ళు నిలకలేని వ్యక్తులు ఇలాగే మాట్లాడతారండి. మీ సినిమాలో సక్సెస్ అవ్వలేదు. బాబు పాలూరు గారు మీకు ఇస్తాను, మీరు మాట్లాడితే మాట్లాడడం తప్పితే మీకు. బాబు పాలూరు గారు ఆగండి ప్లీజ్, మీకు ఇస్తాను, నేను మళ్ళీ ఇస్తాను, ఆయన మాట్లాడండి. నోటికి ఏమొస్తే అది మాట్లాడతాడు. ఒక నీతి చిట్టిబాబు గారు ఒక మాట, ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. ఇందాక చిట్టిబాబు గారు దయచేసి వినండి, ఎస్ మీరు చెప్పిందే కరెక్ట్. వైసీపీ కండువా వేసుకొని మాట్లాడు, నువ్వు ఫస్ట్ వైసీపీ కండువా వేసుకొని మాట్లాడు. చిట్టిబాబు గారు మీరు నాకు అన్న వయసులో పెద్దవాళ్ళు. బాబు గారు మీరంతా ఒక కామెడీ గ్యాంగ్. జనసేన మీరు కమెడియన్స్, మీరు మీ జగన్మోహన్ రెడ్డి కమెడియన్స్. అది తెలుగుదేశం నాయకులు. బాబు గారు మీకు ఇస్తాను ఒక చర్చ ఎటు కాకుండా పోతుంది. బాబు గారు చర్చ ఎటు కాకుండా పోతుంది, మీకు ఇస్తాను నేను. చిట్టిబాబు గారు
చిట్టిబాబు గారు దయచేసి వినాలి. చిట్టిబాబు గారి క్వశ్చన్కి సమాధానం చెప్పండి. ఇందాకడ మన లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఎవరైతే పెండెం దొరబాబు ఉన్నారో ఆ పెండెం దొరబాబుని ఎందుకు జనసేనలోకి ఆహ్వానించారు కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు వస్తాయి అన్నారు. వినండి క్వశ్చన్ వినండి. అయితే పెండెం దొరబాబు గారు ఎప్పుడైతే వస్తే వైసీపీ పార్టీ వర్మ గారికి ఏమన్నా గాలం వేసిందా? ఒక్క మాట వినండి. వైసీపీ పార్టీ వర్మ గారికి గాలం వేసిందా? వర్మ గారు ఇలా మాట్లాడడానికి వైసీపీ వెనకాల ఆడిస్తుందా? దీనిలో ఏమన్నా నిజముందా? దయచేసి చెప్పండి దీని గురించి. చిట్టిబాబు గారు దయచేసి వినాలి. చిట్టిబాబు గారు ఈ క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. చిట్టిబాబు గారు ఏ విషయంలో 15,000 ఇస్తామన్నారు, మాట్లాడాడా? దేనికి నోరిప్పాడు? దేనికి నోరిప్పలేదు. చిట్టిబాబు గారు ఈ క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. దీనిలో అవునా కాదో చెప్పండి. చిట్టిబాబు గారు దయచేసి వినాలి. ఈ క్వశ్చన్ కి అవునా కదా సమాధానం చెప్పండి. పెండెం దొరబాబు గారు చిట్టిబాబు గారు విశ్వాసఘాతకుడు కనుక భూదే ఉంది. విశ్వాసఘాతకుడు భరించాలంటే అంత మారల్స్ అంత ఎథిక్స్ గెలిచాము. తెలుగుదేశం కార్యకర్తల సహకారం సహకారం వర్మలేదు కర్మలేదు. అంత విశ్వాసఘాతకం ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు, రీజన్స్ లేవు. మీరు ఒక పార్టీ, మీరు ఒక సిద్ధాంతము, మీరు ఒక మనుషులు, మీరు మాట్లాడతారు. మనుషులే మీరు కామెడీ నువ్వు కామెడీ పీస్, నువ్వు కామెడీ పీస్. నువ్వు వయసులో పెద్దోడు నీ గౌరవిస్తున్నాను. తెలుగుదేశం ఆయన పాపం ఏం మాట్లాడతాడు పాప బాధతో ఆయనకి. తెలుగుదేశం ఆయన మాట్లాడతాడు. తెల్లకాకి నువ్వేం తెలుసు? ఏం తెలుసు నీకు? తెల్లకాకి మాట్లాడతావు. ఏం తెలుసు మాట్లాడతాను? నీకేం తెలుసు? రాజకీయాలు ఏం తెలుసు? భజన చేయడం ఏం తెలుసు? రాజకీయాలు నీకు భజన చేయడం నీకు రాజకీయాలు తెలుసా? ఒక సిద్ధాంతం ఉందా? ఒక విధానం ఉందా? ఒక విశ్లేషణ ఉందా? ఒక విషయం ఏముంది మీకు? అన్ని రాత ఊరిని ఎగరేసిన డకాన్ని పిల్లకాకి మాటలు, పిల్లకాకి చేష్టలు, పిల్లకాకి విశ్లేషణ రాజకీయ సమాజ గురించి ఏమైనా ఉందా? మనుషులంటే జ్ఞాన విజ్ఞానం ఏమన్నా? విషయ పరిజ్ఞానం ఏమన్నా? దయచేసి ఆగండి. సార్ బాబు గారు, చిట్టిబాబు గారు దయచేసి ఆగండి. ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్. మళ్ళీ వస్తాం ప్లీజ్. ఆనంద్ సాగర్ గారు అది మ్యూట్ చేయండి. ఎస్ ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ కంటిన్యూ. రైట్ చెప్పండి. ఆనంద్ సాగర్ గారు ఇందరు మీరు చెప్తుంటే నేను చిట్టిబాబు గారి దగ్గరికి వెళ్ళాను. ప్లీజ్ కంటిన్యూ. టాపిక్ గురించి చెప్పండి. అదే లక్ష్మణ్ మాట్లాడుతూ పిఠాపురం అంటే రాజులు అంటే పిఠాపురం అన్నాడు. పిఠాపురం రాజా వారు బిలాంగ్స్ టు క్షత్రియ కమ్యూనిటీ. వాళ్ళు వెలమ కమ్యూనిటీ. వాళ్ళు చాలా ఈ జిల్లాకి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఎనలేని సేవలు చేశారు. ముఖ్యంగా విద్యాదాతలు వాళ్ళు. మాట్లాడడం చెప్తే ఒక్కదానికి నిలబడ్డారా? ఒక్క మాట కట్టుబడ్డారా? ఒక సిద్ధాంతాన్ని కట్టుకుంటారా? ఒక నీతికి కట్టుబడ్డారా? ఒక నియమాన్ని కట్టుబడ్డారా? ఒక నిబంధన మీకు ఇస్తాను సార్. అందరికీ ఇస్తాను. కంక్లూడ్ చేద్దరు కానీ ఆనంద్ సాగర్ గారు మాట్లాడివ్వండి. ఆనంద్ సాగర్ గారు మాట్లాడివ్వండి. ప్లీజ్ ఆయన మ్యూట్ చేయండి. ఆనంద్ సాగర్ గారు మాట్లాడివ్వండి. ఆయన మ్యూట్ చేయండి ప్లీజ్. మీరు బతికిస్తారా? ఎస్ అర్థం కాదు ఎవరికి. ఆనంద్ సాగర్ గారు చెప్పండి. నీ కులంలో పుట్టిన గజ్జుకోరా నువ్వు. వినండి లక్ష్మీనాథ్ గారు, వినండి ఒకసారి. సార్ లక్ష్మీనాథ్ గారు చెప్పండి. నేను సచివాలయం ఓపెనింగ్ ఉందని చెప్పాను కదా, నేను అక్కడికి వెళ్తున్నాను. సార్ చెప్పండి. ఆల్రెడీ రీచ్ అయిపోయాను. సారీ, నేను డిస్కనెక్ట్ అవుతున్నానండి. రైట్. ఆనంద్ సాగర్ గారు సచివాలయం ఓపెనింగ్ ఉంది, దానికి ఓకే సార్. ఓకే ప్లీజ్ క్యారీ. కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. రైట్. డిస్టర్బెన్స్ లేకుండా. ఎస్ చెప్పండి. ఆనంద్ సాగర్ గారు కంక్లూడ్ చేయండి. సార్ నేను ముందే చెప్పాను మీకు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక విస్తృత ప్రాతిపదికన కూటమి పొత్తు ఏర్పడి, ఇది ఈ రాష్ట్రానికి మరో పొత్తు పొడు. కాబట్టి ఇక్కడ ఈ కూటమి స్ఫూర్తికి ఎవరు తప్పుగా మాట్లాడినా, విఘాతం కలిగించేలాగా వ్యవహరించినా ఏ పార్టీ వాళ్ళు క్షమించే విధంగా మేము లేవు మరో 10-15 ఏళ్ళ వరకు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని నిలబెట్టామని చెప్పినా కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ మాకు అండ, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి కైదండ. అది మా ఒప్పందం, అది మా స్నేహం, అది మా బంధం.
ఈ మా మా ఆలింగనంలోకి గాలి కూడా చొరబడనంత ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉన్నటువంటి కలయిక. కాబట్టి ఎవరిని మాట్లాడినా ఒక్క పిఠాపురం Hello? దగ్గర ఏదో పైకి తీసుకొచ్చి చూపించాలన్నా మేము భయపడేది, దాని గురించి వాళ్ళ మాటలకు మేము రెచ్చిపోయి మాట్లాడేది ఏమీ లేదు. ఎందుకంటే మా స్టాండ్ మాది. మా పవన్ కళ్యాణ్ గారు వాయిస్ మ్యూట్ చేశారా? వాళ్ళదే వినపట్లా నాకు. లేదు లేదండి, Mute వినబడుతుంది చేశారా? Mute వినబడుతుంది చేసి సార్, చెప్పండి. ఆగండి. మీ వాయిస్ I వినబడుతుంది, program. మ్యూట్ ఏం చేయలేదు. ఆయన మాట్లాడంగానే మీకే ఇస్తాను. ఎస్, కంటిన్యూ Hello? చేయండి ఆనంద్ సాగర్ గారు. వినబడుతుంది ఇటీవల వినబడుతుంది. కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకే ప్రోగ్రామ్ పిలవడం, మీరు మ్యూట్ చేయటం చిట్టిబాబు గారు మీ వాయిస్ మ్యూట్ కాలేదు సార్. హింసాకరంగా ఉంది. చిట్టిబాబు గారు మీ వాయిస్ మ్యూట్ కాలేదు, దయచేసి మాట్లాడకండి. మీకు కంక్లూడ్ ఇస్తాను, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మీ వాయిస్ మ్యూట్ కాలేదండి. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ చేయండి సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు ఈ చిట్టుబాబు గారి తండ్రి గారు త్రిపురనేని మహారథి గారని పెద్ద అల్లూరు సీతారామరాజు సినిమాకి డైలాగులు రాశారు. పెద్ద కవి ఆయన. ఆయన 2019లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక పుస్తకం రాశారు, ఎన్టీఆర్ పునరుత్థానం అని. అంటే ఎన్టీఆర్ మళ్ళీ చిరంజీవిగా పుట్టాడు, వచ్చాడు రాజకీయాల్లోకి, పార్టీ పెట్టాడు అని చెప్పి ఆ పుస్తకం యొక్క సారాంశం. అంటే వాళ్ళ తండ్రి గారు మెగా ఫ్యామిలీని అభిమానించి ఆశీర్వదించినటువంటి సందర్భం గుర్తు చేస్తున్నాను చిట్టుబాబు గారి. ఎందుకంటే వారి తండ్రి గారు నేను స్నేహితులు, హైదరాబాద్ లో చాలా నాళ్ళు కలిసి ఉన్నాం. మా ఇంటికి వచ్చేవారు, మా నాన్నగారు మాజీ మంత్రి గారు మా ఇంటికి వచ్చేవారు. ఆయన చాలాసేపు కూర్చునేవారు. మా తండ్రి గారు ఆయన పిచ్చేపాటి మాట్లాడుకునేవారు, వెళ్ళేవారు. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ అక్కడ చేసిన తప్పు లేదు, తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పు లేదు. మొన్న అక్కడ జెండాలు పట్టుకున్న 10 మందిలో ఒక్కడైనా ఒక మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడండి? ఒక మండల పార్టీ స్థాయి నాయకులు ఉన్నారా? వాళ్ళ పేర్లు ఎవరికైనా తెలుసా? ఒక మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఆ పార్టీ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ ఎవరైనా ఉన్నారా? అసలు అక్కడ జెండాలు పట్టుకున్న వాళ్ళు ఎవరో మాకు కూడా తెలియదు, కానీ తెలుగుదేశం జెండాలు పట్టుకున్నారు. అంటే ఇట్స్ ఎ క్రియేషన్. కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. ఎక్కడ అంటే ఈ కూటమి ఏదో రకంగా బీటలు వారాలనే ఒక కపటమైనటువంటి కుట్ర కుతంత్రం ఎక్కడో ఎవరో చేస్తున్నారు తప్ప మా దగ్గర ఏం లేదు. మేము చాలా ఖుషిగా ఉన్నాం కూటమి తరపున, రైట్, ఉంటాం కూడా భవిష్యత్తులో ఇంకో 20 ఏళ్ళు. మీకు ఒక ప్రశ్న అయ్యా, మీకు ఒక ప్రశ్న సాగర్ గారు మీకు ఒక ప్రశ్న. మీరు అంటారు బాగుంది, ఎవరో పవన్ కళ్యాణ్ ని నా తెలుగుదేశాన్ని బతికిచ్చింది మేము అని అనమని ఎవరన్నా కుట్ర చేశారా? తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక్కడు కూడా గెలిచేవాడు కాదు పవన్ పేరు లేకపోతే అని మేము ఎవరన్నా అనమన్నారా? వాళ్ళే అన్నారు. మీరు ఎవరో కుట్ర చేశారు సార్, మీలో ఎవరు అనమన్నారు ఆ మాటలు? ఆ మాటలు అనబట్టు కదా పౌరుషం ఉంది కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు పౌరుషం వస్తుంది. ఖచ్చితంగా మా 40 ఏళ్ళ చెప్తే మమ్మల్ని మీరు బతికిస్తారా అని వాళ్ళ కోపం వస్తుంది. అది అనమన్నది ఎవరు అనమల్లా, మీలో మీరే అనుకున్నారు కదా. చిట్టిబాబు గారు, అది మీరు చిట్టిబాబు గారు, మీ బాధ చిట్టిబాబు గారు, మీకున్న పరిస్థితిని బట్టి మీరు ఆ తప్పును కూడా బాగా ఆనంద్ సాగర్ గారు సమాధానం ఏం చెప్తారు? ఆయన అడిగిన దానికి చెప్పండి. దీనస్థితికి ఉందని మనం ఏం చేయలేము అనుకోండి. చెప్పండి, ఏమడిగారు? ఆయన ఏమంటారంటే 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని నిలబెట్టాం, మేము నిలబడ్డాం అనే మాటలో పవన్ కళ్యాణ్లో అహంకారం ఉంది, ఆయన ఏంటి తొక్క నిలబెట్టింది అంటున్నారు ఆయన. అది ఆయన ఉద్దేశం. నేను ముందే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తాం. ఇట్ ఫ్యాక్ట్, అది నిజం, ఒప్పుకుంటాం. ఇంతకన్నా పెద్ద జోకు కొట్టలేదండి. ఇంతకన్నా పెద్ద జోకు ఇవాళ తెలుగుదేశం తరపున మాట్లాడుతూ జనసేన పార్టీ మాకు అండ, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి రైతండని చెప్పాను నేను. అర్థం కాకపోతే ఎవరైనా చెప్తారు. రైట్ రైట్, ఇక సమాధానం వచ్చింది. ఆనంద్ సాగర్ గారి దగ్గర నుంచి సమాధానం వచ్చింది. ఎస్, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. చిట్టిబాబు గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. చాలా గొప్పగా మాట్లాడారని చిట్టిబాబు గారు మీరే కంక్లూడ్ చేయండి. ఇంతటి గొప్ప నాయకులు తెలుగుదేశంలో ఉన్నారని ఇప్పుడు అర్థమవుతారు. రైట్ రైట్, ఎవరికైనా మామూలు కార్యకర్తకు కూడా పౌరుషం వస్తుంది. మా పార్టీని మీరు పౌరుషం వస్తుంది. రైట్ లక్ష్మణరావు గారు, ఎస్ చిట్టిబాబు గారు ఆగాలి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు, ఈ మాట మాకు ఆనంద్ సాగర్ గారు కాదు, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారితో స్టేట్మెంట్ ఇప్పించారు. చెప్తారు సార్, అందరూ చెప్తారు. మీరెందుకు కంగారు పడుతున్నారు? మీ పార్టీకి మీకేంటి? నారా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు టైం ఉంది. వినాలి సార్,
మా పార్టీని నువ్వు 40 debate లో సంవత్సరాల మాట్లాడేదానికి చరిత్రలో నీ మా నాయకుడు పార్టీని ఇస్తావా నువ్వు? గెలిపించింది నారా చంద్రబాబు నాయుడు కాదు, Yes. లోకేష్ యువకులం పాదయాత్ర కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి సరస్సుమ వల్ల టీడీపీ పార్టీ గెలవగలిగింది 134 సీట్లని వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇప్పించండి. ఎందుకు ఈ కబుర్లన్నీ నువ్వు కూడా? ఇప్పించవా? నేను నువ్వు ఒకటి నాయకుడు చెప్తున్నా. లక్ష్మణ్ గారు అట్లా ఎవరైనా చెప్తారా? లక్ష్మణ్ గారు చిట్టిబాబు గారు ఒక నిమిషం. లక్ష్మణ్ గారు ఒక కూటమిలో ఉన్న నేతలు మా వల్లే గెలిచింది, వాళ్ళ వల్లే గెలిచింది అని రాజకీయ పార్టీలు ఎప్పుడైనా చెప్తాయాలా ఓపెన్ స్టేట్మెంట్? ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ జనసేన చెప్పారు కదా, పార్టీ నేనే బతికించానని. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి అండ, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి కైదండ. దట్స్ ఆల్. రైట్ రైట్ రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఆనంద్ సాగర్ గారు ధన్యవాదాలు. త్రిపురనేని చిట్టిబాబు గారు ధన్యవాదాలు. అదేవిధంగా రేగడ లక్ష్మణరావు గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. బాబు పాలూరి గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి బేటలు వారబోతున్నాయని దానికి ప్రధాన కారణంగా కొన్ని సంఘటనలు చూపుతున్నారు. అయితే అదంతా ఒక టీ కప్పులో తుఫాను మాదిరి తప్పితే ఎవరో తీసుకొచ్చి మా యొక్క ఈ స్నేహాన్ని అయితే ఎవరు ఏం చేయలేరు. రానున్న 15 సంవత్సరాలు కూడా ఎంతో బలంగా మైత్రిగా ముందుకెళ్తామని టీడీపీ జనసేన చెప్తుంటే, లేదు మరి వర్మ గారికి ఒక అన్యాయం జరిగింది, జనసేన పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడకూడదు అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు, కొన్ని రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులు మాట్లాడటాన్ని మనం రానున్న రోజుల్లో మరి ఏ రకంగా మాట్లాడతారని మనం చూడొచ్చు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.